ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీలో ఊడేదెవరు ఉండేదెవరు అన్నది కామన్ అయిపోయింది. అధినేత చెప్పిందే శాసనంగా మారింది. ఓకే చేస్తే బరిలోకుంటాం, లేదంటే పార్టీ బలోపేతానికి కృషి చేస్తామంటూ చెప్పేసే పరిస్థితి కీలక నేతలకు సైతం ఏర్పడింది. ఆ కోటాలో మంత్రి గుడివాడ కూడా చేరారంటూ క్యాడర్లో చర్చగా మారింది. రాష్ట్ర ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందా లేదా అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, 1-2 మార్పులతో ఆఖరి జాబితా త్వరలో విడుదల చేస్తామని ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రి అమర్నాథ్ కు ఇప్పటి వరకు ఏ నియోజకవర్గం కేటాయించలేదు. దాంతో ఆయన పరిస్థితి ఏమిటని ఆయన అనుచరు వర్గం ఆందోళన చెందుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమర్నాథ్ నియోజకవర్గం అనకాపల్లిలో సొంత వర్గం ఏర్పాటు చేసుకున్నారు. భూ వ్యవహారాలు ఆర్ఈసీఎస్లో అడ్డగోలు నియామకాల్లో ఆయన పేరు బాగానే వినిపించింది. తన శాఖల నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాకు చేసిన మేలు ఏమీ లేకపోవడంతో పారిశ్రామిక వర్గాలు కూడా ఆయనకు అమర దూరంలోనే ఉండిపోయాయి. వాటిలో చిన్న చిన్న పదవులకే భారీ సన్మానాలు చేయించుకోవడం రివాజుగా మారింది. మంత్రి పదవి వచ్చిన తర్వాత సొంత సామాజిక వర్గంలో మంత్రి అమర్నాథ్ కు నేటి వరకు ప్రత్యేకంగా గౌరవించి సన్మానం చేయకపోవడం వెనుక నోటికి వచ్చినట్టు మాట్లాడడమే అందుకే కారణమని ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ప్రారంభం సమయంలోనే అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి అనకాపల్లి కాకుండా మరొక నియోజకవర్గం కేటాయించాలని స్వయానా మంత్రి కోరినట్లు టాక్ నడుస్తోంది. పెందుర్తి, ఎల్లమంచిలి, చోడవరం నియోజకవర్గాల నుంచి అమర్నాథ్ పోటీ చేస్తే ఎలా ఉంటుందని తాడేపల్లి పెద్దలు సర్వే కూడా చేయించారట. చోడవరం, యలమంచిలి ఎమ్మెల్యేలు గట్టిగా వ్యతిరేకించడంతో దాదాపుగా అక్కడ బ్రేక్ పడిందట. అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అయిష్టత చూపడంతోనే పోటీపై అభ్యర్థిని సూచించాలన్న జగన్ కోరికతో విశ్వాసపాత్రుడంటూ మలసాల భరత్ ను ఓకే చేయడంతో ఇన్ఛార్జ్ పదవి ఖరారైంది. దీంతో సొంత నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. యలమంచలిలో తన కుటుంబాన్ని కాదని మంత్రి గుడివాడకు టికెట్ ఇస్తే ఆయన ఓటమికే పని చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు అధిష్టానానికి తేల్చి చెప్పేశారట. చోడవరం అభ్యర్థిగా గుడివాడ తప్పించి ఎవరికైనా ఇస్తే అభ్యంతరం ఉండదని ధర్మశ్రీ జగన్ కు మూర పెట్టుకున్నారట. చివరకు ఏకాగిగా మారిన గుడివాడ అమర్నాథ్ ను అనకాపల్లి నుంచి ఎంపీ బరిలో దింపడానికి అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే అక్కడ కూడా సిట్టింగ్ ఎంపీ బిశెట్టి సత్యవతితో పాటు విశాఖ డైరీ దివంగత చైర్మన్ అడారి తులసిరావు కుమార్తె, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రవికుమార్ రమకుమారి కూడా ప్రయత్నిస్తుండటంతో గుడివాడకు ఆశలు సన్నగిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయట. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, రెండుసారి కూడా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలన్న టార్గెట్ గా పెట్టుకున్న అధినేత జగన్ ఏకంగా కొంతమంది మంత్రులను కూడా పక్కన పెడుతుండడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. అయితే ఆ కోవలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇంతకీ విశాఖ వైసీపీలో ఏం జరుగుతుందని భావించాలి? సంజన, అమరు విషయానికి వస్తే ఈ ఎన్నికలకు సంబంధించి ఆయనకు టికెట్ దాదాపుగా లేనట్లేననేది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి స్పష్టమవుతుంది. ముందుగా పలు నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అనకాపల్లి నుంచి అమర్ పేరును కూడా తొలగించారు. అయితే ఆయన సూచించిన మలసాల భరత్కు అనకాపల్లి స్థానానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కట్టబెట్టారు. ఆ తర్వాత అమర్కు సంబంధించి చోడవరం నియోజకవర్గంతో పాటుగా యలమంచిలి, పెందుర్తి వంటి నియోజకవర్గాల పేర్లతో పాటుగా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గానికి కూడా ఆయన పేరు వినిపించింది. అయితే వీటన్నింటిలోనూ కూడా ఆయన పేరు మీద సర్వే నిర్వహించగా ఫలితం వేరుగా రావటంతో ఈసారి అమర్కు టికెట్ ఇచ్చే అవకాశం లేదని సూచాయగా ఆయనకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా అమర్ కు ఇటీవలనే పార్టీకి సంబంధించిన బాధ్యతను కట్టబెట్టారు. ఈ కోవలోనే పార్టీ బాధ్యతలు కట్టబెట్టారు కాబట్టి ఇక ఈ ఎన్నికల్లో అమర్ పోటీ చేయరనే వాదనకు బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం ఇదే అంశం పైన అమర్ ను పలుమార్లు ప్రస్తావించగా నా వ్యవహారాలన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని, ఆయన ఏ నిర్ణయం ప్రకటిస్తే దానికి అనుగుణంగా తాను నడుచుకుంటానని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే చివరిగా మరో
మొత్తం ఈ 3 జిల్లాలకు సంబంధించి మరో 2-3 స్థానాలు మార్చే అవకాశం ఉందని ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఇటీవలనే ప్రకటించిన నేపథ్యంలో చివరాఖరిగా మరోసారి అమరు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఇచ్చినా పర్వాలేదు, అనకాపల్లి ఎంపీ అయినా పర్వాలేదని ఆయన మరోమారు ప్రపోజల్ పెట్టినట్లుగా తెలిసింది. అయితే దీనిపైన కూడా అధిష్టానం సుముఖంగా లేనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వివిధ సర్వేలలో అమర్ను పక్కన పెడితేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అమర్కు టికెట్ ఉంటుందా లేదా అనే సందిగ్ధత కొనసాగుతుంది. పార్టీ వర్గాల్లో కూడా ఇదే అంశం పైన చర్చ సాగుతుంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీల ఎంపిక ప్రక్రియ అయితే పూర్తయింది. 1-6 ఉన్నా గానీ ఆఖరి నిమిషంలో మార్చే అవకాశం ఉంది తప్ప ప్రస్తుతం ఎవరినైతే పార్టీ అధిష్టానం ప్రకటించిందో వారే ఈ 2024లో వైసీపీ తరఫున బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయనే స్పష్టమైన మెసేజ్ అయితే పార్టీ వర్గాల్లో ఉంది. అదే ఫైనల్ అవుతుందని భావిస్తున్నారు. చివరి నిమిషంలో టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత స్వల్ప మార్పులు ఏమైనా ఉంటాయా అనే ఆశతో మాత్రం అమరు ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్. ఇటీవల ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైసీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా పదవిని మంత్రి గుడివాడకు కట్టబెట్టారు. దీంతో ఈ ఎన్నికల్లో అమర్కు టికెట్ ఇచ్చే అవకాశం లేదని, అందుకే పార్టీ పదవిని కట్టబెట్టారనే చర్చ జోరుగా సాగుతోంది. టికెట్పై ప్రస్తావన వచ్చిన సమయంలో ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తన గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని, జగన్ చూసుకుంటారని, ఎక్కడ పోటీ చేయడం అంటే అక్కడ చేస్తానని, లేదంటే పార్టీ కోసం పనిచేస్తానని, దేనికైనా సిద్ధమేనని చెప్పడంతో సీటు విషయంలో కొంత క్లారిటీ ఇచ్చారంటూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.